Hi friends, welcome to this session. In this session, I will explain capital structure theories. First, we have to see the definition of a capital structure. The capital structure of a company refers to the mix of the long-term finances used by the firm. It is the financing plan of the company. అంటే ఇక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే జనరల్గా కంపెనీకి బిజినెస్ చేయాలంటే మూలధనం కావాలి. ఈ మూలధనం ఎక్కడి నుంచి వస్తుంది? ఈక్విటీ క్యాపిటల్ రూపంలో కానీ, ప్రిఫరెన్స్ క్యాపిటల్ రూపంలో కానీ, డిబెంచర్ల రూపంలో కానీ, లేదా లాంగ్ టర్మ్ లోన్స్ రూపంలో కానీ వస్తుంది. వీటిలన్నిటిని కలిపి క్యాపిటల్ స్ట్రక్చర్ అని అంటారు. అంటే ఒక కంపెనీలో మూలధనాన్ని సమకూర్చుకున్న వనరులను మొత్తాన్ని కలిపి క్యాపిటల్ స్ట్రక్చర్ అని అంటారు. ఇక్కడ ఒక డెఫినేషన్ కూడా ఉంది. జేమ్స్ సి వామ్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం క్యాపిటల్ స్ట్రక్చర్ ఈజ్ ద మిక్స్ ఆఫ్ ఏ ఫార్మ్స్ పర్మనెంట్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ రిప్రజెంటెడ్ బై ద డెట్ ప్రిఫరెన్స్ స్టాక్ అండ్ కామన్ స్టాక్. అంటే ఇక్కడ ఏం చెప్తుంది ఇది? ఈ డెట్ ద్వారా కానీ, ప్రిఫరెన్స్ షేర్స్ ద్వారా కానీ, కామన్ షేర్స్ ద్వారా కానీ తీసుకొచ్చిన మొత్తాన్ని క్యాపిటల్ స్ట్రక్చర్ అని అంటారు. ఇక ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఎంత ఈక్విటీ ఉండాలి, ఎంత డిబెంచర్లు ఉండాలి, అలాగే ఎంత ప్రిఫరెన్స్ షేర్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ఒక 10 లక్షలు కావాలి అనుకుందాం మూలధనంగా. ఈ 10 లక్షల్లో 50-50 అంటే డెట్ 50%, 5 లక్షలు, ఈక్విటీ 5 లక్షల, లేదా 70-30 అంటే 70 డెట్ అంటే 7 lakhs ఏమో డెట్, ఏదర్ డిబెంచర్స్ ఆర్ లాంగ్ టర్మ్ లోన్స్, 30 ఈక్విటీ షేర్సా, లేదు 10-10-80 అంటే 10 ఏమో డిబెంచర్స్, 10 ఏమో ప్రిఫరెన్స్ షేర్స్, 80 ఏమో ఈక్విటీ షేర్స్. అలా ఈ ప్రపోర్షన్, ఏ ప్రపోర్షన్ ఇస్ ద బెస్ట్ అనే దాన్ని తెలుసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. దీనికి మెయిన్ ప్రాసెస్ ఏంటి అని అంటే, దీంట్లో మనకి మెయిన్ టార్గెట్ ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్. ఏ క్యాపిటల్ స్ట్రక్చర్లో అయితే మనము మ్యాక్సిమం బెనిఫిట్ పొందుతాము అని డెసిషన్ తీసుకోవాలి. దీంట్లో మనం ఏమేమి చూసుకోవాలంటే, ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎగ్జిస్టింగ్ డెట్ ఈక్విటీ రేషియో ఎలా ఉంది, అలాగే మన డివిడెండ్ డెసిషన్స్ ఏంటనేది కూడా ఇందులో మనం గమనించాలి. మెయిన్గా ఈ డెట్ ఈక్విటీ రేషియోకి దాని వలన ఏర్పడే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మీద దాని ప్రభావం ఏమైనా ఉందా, దానికి అనుగుణంగా కంపెనీ వాల్యుయేషన్ మారుతుందా అనేది మనం గమనించాల్సి వస్తుంది. సో ఈ క్యాపిటల్ డెసిషన్ స్ట్రక్చర్స్లో మనం ఏం చూడాలి అని అంటే, ఈ డెట్ ఈక్విటీ రేషియోకి వాల్యుయేషన్ ఆఫ్ ది ఫామ్కి ఏమైనా డిఫరెన్స్లు ఉన్నాయా లేదా అనేది మనం గమనించాల్సి వస్తుంది. ఇక ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది మనం ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఈ ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి, అసలు ఎందుకు దీనికి వస్తుంది, అలాగే దీనివలన ఉండే కంపెనీకి ఉండే ఫీచర్స్ ఏంటనేది ఒకసారి మనం గమనించినట్లయితే, ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్లు ఏంటంటే, మనం డెట్ ఈక్విటీ రేషియో మ్యాక్సిమం ఈక్విటీ షేర్ హోల్డర్కి బెనిఫిట్ కలిగే విధంగా ఉంటుంది. దీంట్లో ఈక్విటీ షేర్ హోల్డర్కి ప్రాఫిటబుల్గా ఉంటుంది. అంటే ఈ 50-50నా, 60-30నా, 10 లేదా 70-30నా, ఈ ఏ కాంబినేషన్లో అయితే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి బెనిఫిట్ వస్తుందో ఆ పాయింట్ని ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటారు. నెక్స్ట్, ఈ ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంటే రిజిడ్గా ఆ 50-50 అంటే ఎప్పుడు 50-50 ఉండకూడదు. ఒకవేళ మార్కెట్లో పరిస్థితులు బాగున్నప్పుడు, ఒకవేళ మనకి తక్కువగా వడ్డీకి రుణాలు వచ్చేటప్పుడు దాన్ని 60-40గా మార్చుకోవచ్చు. లేదు బారోయింగ్ రేట్ ఎక్కువైపోయింది, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైపోయింది, అప్పుడు 40-60గా మార్చుకోవచ్చు. ఇలా దీన్ని మనం ఫ్లెక్సిబుల్గా మార్చుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఉండాలి ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్. నెక్స్ట్, మోర్ ఇంపార్టెంట్, ఇక్కడ మనకి కంట్రోల్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎవరికి కంట్రోల్ ఉండాలి? రియల్ ఓనర్స్. కంపెనీకి రియల్ ఓనర్స్ ఎవరు? ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఈ కంపెనీ మీద కంపల్సరీగా ఏముండాలి? కంట్రోల్ అనేది ఉండాలా. నెక్స్ట్, సాల్వెన్సీ. కంపెనీ లాంగ్ టర్మ్లో కూడా కంటిన్యూ కావాలి.
ఎందుకంటే చీప్గా డెట్ దొరుకుతుంది కదా అనేసి మనం ఎక్కువ రుణాలు తీసుకున్నాం అనుకోండి, రుణాలు తీసుకుంటే దానివలన లాభం ఏంటి అంటే వడ్డీ రేటు తక్కువగా ఉండొచ్చు, తర్వాత మనకు ట్యాక్స్ బెనిఫిట్ కావచ్చు. కానీ నష్టాలు ఏంటి అంటే మనం లాస్ వచ్చినా సరే ఇంట్రెస్ట్ పే చేయాలి, టైం అయితే రీపే చేయాలి. రీపే చేయడానికి మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఈవెన్ మన కంపెనీ అసెట్స్ అమ్మాలి, అది సాల్వెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్లో మన ఈక్విటీ షేర్ హోల్డర్స్కి లాభాలు వచ్చే విధంగా ఉండాలి, మన టైం బీయింగ్ ఎప్పుడైనా మార్చుకోవడానికి అవకాశం ఉండాలి, అలాగే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి కంట్రోల్ అనేది ఎప్పుడు ఉండాలి, అలాగే కంపెనీ లాంగ్ రన్గా రన్ అయ్యే విధంగా ఉండాలి. ఇక ఇక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ థీరీస్ ఉన్నాయి. ఏంటి థీరీస్ అని అంటే మన డెట్ ఈక్విటీ రేషియో ఎంత ఉండాలి, అలాగే డెట్ ఈక్విటీ రేషియో బేస్ చేసుకుని మన కంపెనీ వాల్యుయేషన్లో మార్పులు ఏమైనా ఉన్నాయా, అంటే మన ఫైనాన్షియల్ లివరేజ్కి కంపెనీ వాల్యుయేషన్కి సంబంధం ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి సమ్ థియరీస్ ఉన్నాయి. అది ఇక్కడ చెప్తున్నాడు. బిఫోర్ టు ఫిక్స్ ద డెట్ ఈక్విటీ రేషియో ఆఫ్ ద ఫర్మ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ the financial leverage and firm valuation. To understand this, there are the four approaches which are known as capital structure theories. They are ఇక్కడ మనకు చెప్తున్నాడు ఏమేమి ఉన్నాయి క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్. ఒకటి మోడర్న్ అప్రోచ్, రెండు ట్రెడిషనల్ అప్రోచ్. అగైన్ మోడర్న్ అప్రోచ్ క్లాసిఫైడ్ ఇంటూ నెట్ ఇన్కమ్ అప్రోచ్, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ అండ్ మోడీ గ్లోరీ అండ్ మిల్లర్ అప్రోచ్. అంటే ఇక్కడ మన క్యాపిటల్ స్ట్రక్చర్లు ఏం చూస్తాము అని అంటే లివరేజ్, లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ లివరేజ్కి వాల్యుయేషన్ ఆఫ్ ద ఫామ్కి సంబంధం ఏమైనా ఉందా అని అంటే ఈ ఫోర్ క్యాపిటల్ స్ట్రక్చర్ థీరీస్ ఉన్నాయి. ఈ ఫోర్ క్యాపిటల్ స్ట్రక్చర్ థీరీస్లో రెండు థీరీస్ మాత్రము ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఉందని చెప్తున్నాయి. ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఉంది అని నెట్ ఇన్కమ్ అప్రోచ్, ట్రెడిషనల్ అప్రోచ్ చెప్తుంది. ఈ రెండు అప్రోచ్లు ఏం చెప్తున్నాయంటే ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ఉంది, దేర్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ లివరేజ్కి కంపెనీ వాల్యుయేషన్కి సంబంధం ఉంది అని ఈ రెండు థీరీస్ చెప్తున్నాయి. అలాగే అసలు ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చరే లేదు, దేర్ ఈజ్ నో సపోర్టింగ్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్. ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ఒక మితి అంతే అని చెప్పే థీరీస్ ఏంటంటే ఈ రెండు, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ అండ్ మోడీ గ్లోరీ అండ్ మిల్లర్ అప్రోచ్. ఇక కమింగ్ టు ది నెట్ ఇన్కమ్ అప్రోచ్. ఇక్కడ నెట్ ఇన్కమ్ అప్రోచ్లో మనం ఆల్రెడీ తెలుసు, మనం ఏమనుకున్నాము కాస్ట్ ఆఫ్ డెట్ అంటే కేడి అని, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే కేఈ అని. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ నాలుగు అప్రోచెస్లోనూ కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. ఆ అజంప్షన్స్ ఏంటంటే ఒక కంపెనీలో టూ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ ఉన్నట్టుగా, ఒకటి డిబెంచర్లు లేదా డెట్, రెండు ఈక్విటీ షేర్స్. ఇక డిబెంచర్స్ కానీ ఈక్విటీ షేర్స్ కానీ నో ట్యాక్స్, అంటే కంపెనీ దెర్ ఈజ్ నో కార్పొరేట్ ట్యాక్స్ ఎట్ ఆల్. నెక్స్ట్ దేర్ ఈజ్ నో ఫ్లోటింగ్ ఛార్జెస్ ఎట్ ఆల్ ఇన్ ద మార్కెట్. మార్కెట్స్ ఆర్ perfectly competitive markets. Whenever the company wants to raise the funds, the shareholders are ready to invest, they are ready to subscribe even debentures or equity shares. There is the free flow of the funds from the investors to the company, and the cost of debt is noted as the KD, and the cost of equity is denoted as KE, and overall cost of capital is denoted as KO. Now coming to this point, in this net income approach there are the 2 points, KD and KE remains constant, అంటే ఈ రెండు మారవు. తర్వాత the overall cost of capital, that is the KO, is equal to KE minus KE into KD divided by the leverage. This is the leverage part. Okay, then ఇక్కడ assumption ఏంటంటే KD అంటే కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ cost of equity, and overall cost of capital will decreases when leverage is increasing. అంటే leverage అంటే మన డెట్ పెరుగుతున్న కొద్దీ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది తక్కువగా ఉంటుంది అనే చూపిస్తున్నాడు. ఇది గ్రాఫికల్ ప్రజెంటేషన్ చూసినట్లయితే
మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇవ్వండి, కేఈ కాన్స్టెంట్గా ఉంది, కేడి కాన్స్టెంట్గా ఉంది. ఈ లివరేజ్ ఎలా పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, ఈ కేఈఓ అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది తగ్గుతూ వచ్చింది. ఎక్కడ వరకు తగ్గుతూ వచ్చిందంటే ఈ లెవెల్ వరకు తగ్గుతూ వచ్చింది. ఈ లెవెల్ని ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటాం. ఈ లెవెల్లో ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఉంది అనేది ఈ కాన్సెప్ట్ చెప్తుంది. ఓకే, ఇంకొకసారి చూసుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, కేడి, ఓకే, కేఈ, కేడి ఈ రెండు స్ట్రైట్గా ఉన్నాయి. కేఓ తగ్గుతూ ఉంది. ఎక్కడ వరకు తగ్గుతుంది, ఈ లెవెల్ వరకు తగ్గుతుంది, అంటే ఒక సర్టెన్ లెవెల్ వరకు తగ్గింది అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది another approach, that is the traditional approach. In this approach is also same. అక్కడ నెట్ ఇన్కమ్ అప్రోచ్ అట్లాగే ఈ ట్రెడిషనల్ అప్రోచ్ కూడా ఒకటే చెప్తున్నాయి. అదేంటంటే కాస్ట్ ఆఫ్ డెట్ క్యాపిటల్ రిమైన్స్ మోర్ ఆర్ లెస్ కాన్స్టెంట్ అప్ టు సర్టెన్ లెవెల్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ లెవరేజ్ బట్ అరైజెస్ ఆఫ్టర్ ఎట్ అన్ ఇంక్రీజింగ్ రేట్. అంటే ఒక్క సర్టెన్ పాయింట్ వరకు కాస్ట్ ఆఫ్ డెట్ క్యాపిటల్ విల్ బి ద మోర్ ఆర్ లెస్గా కాన్స్టెంట్గానే ఉంటుంది. అలాగే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ ఆల్సో మోర్ ఆర్ లెస్ ఒక సర్టెన్ లెవెల్ వరకు కాన్స్టెంట్గానే ఉంటుంది, కానీ ఒక సర్టెన్ లెవెల్ దాటిన తర్వాత గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. ఇక ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిక్రీజెస్ అప్ టు సర్టెన్ లెవెల్ ఆఫ్ పాయింట్, then remains more or less unchanged for a moderate increase in the leverage thereafter and eventually rises beyond certain point. అంటే ఒక certain point వరకు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ డెట్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ మోర్ ఆర్ లెస్గా అలా కొంచెం పెరుగుతూ ఉంటుంది, కానీ ఒక సర్టెన్ లెవెల్కి వచ్చేసరికి సడన్గా ఇంక్రీజ్ అవుతుందని చెప్తుంది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇగో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ పైకి పెరుగుతూ ఉంది కొంచెం, అలాగే కాస్ట్ ఆఫ్ డెట్ ఇలా ఇక్కడ వరకు కాన్స్టెంట్గా వచ్చింది. అలాగే కేఓ అనేది తగ్గుతూ 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 వచ్చింది. అంటే మన డెట్ ప్రపోర్షన్ పెరుగుతున్న కొద్ది కేఓ తగ్గుతూ వచ్చింది. ఎక్కడ వరకు తగ్గుతూ వచ్చింది అని అంటే ఈ పాయింట్ వరకు తగ్గుతూ వచ్చింది. ఈ పాయింట్ నుంచి పెరిగినాయి అన్నీ, ఈవెన్చువల్గా పెరిగినాయి. అంటే ఇక్కడ ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఉంది అని ఈ థియరీ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. ఈ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ మోడీ గ్లోరీ అండ్ మిల్లర్ అప్రోచ్ ఇవేం చెప్తాయి, ఓకే దెర్ ఈజ్ నో ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ అని చెప్తుంది. ఇక్కడ ఏంటంటే ఇట్ అజ్యూమ్స్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ కాస్ట్ ఆఫ్ డెట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ రెండు కాన్స్టెంట్లు ఉన్నాయి. ఏంటది, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అలాగే కాస్ట్ ఆఫ్ డెట్ క్యాపిటల్ రిమైన్స్ కాన్స్టెంట్. ప్రీవియస్ రెండు ఏం చెప్తాయి అని అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అండ్ కాస్ట్ ఆఫ్ డెట్ రిమైన్స్ సేమ్ లెవెల్లో ఉంటాయి, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతూ ఉంటాయి అని చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మాత్రము కాన్స్టెంట్గానే ఉంటుంది, అలాగే కాస్ట్ ఆఫ్ డెట్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఒక కాంపోనెంట్ పెరుగుతుంది. ఏ కాంపోనెంట్ పెరుగుతుంది, ఈక్విటీ క్యాపిటల్ కాంపోనెంట్ పెరుగుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఏం చెప్తాడు అని అంటే మనం ఎక్కువ డెట్ తీసుకుంటూ వచ్చామనుకోండి, అంటే ఫస్ట్ 1 లక్ష తీసుకున్నాం, రిస్క్ తక్కువ. అదే ₹1,00,000 ప్లేస్లో 5 లక్షలు తీసుకున్నాం అనుకోండి లోను, అప్పుడు ఏమవుతుంది, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు డివిడెండ్స్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే రిస్క్ ఉంది కాబట్టి, ఇది అప్పులతో కూడిన సంస్థ, నేను దీంట్లో పెట్టుబడి పెట్టాలంటే నాకు డివిడెండ్ ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి డెట్ ఏ కంపెనీలో అయితే డెట్ ఎక్కువ ఉందో ఈ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నాకు ఎక్కువ డివిడెండ్ వస్తే మంచిది, ఎక్కువ డివిడెండ్ వస్తే మంచిది అని చూస్తారు. అలాంటి వాటిలోనే మనం ఇన్వెస్ట్ చేస్తామన్నమాట. అందుకని ఏ కంపెనీలో అయితే డెట్ ఎక్కువ ఉంటుందో ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివిడెండ్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్నప్పుడు ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ఉండదు అనేది ఈ థియరీ చెప్తుంది. ఇక్కడ చూడండి, కేడీ కాన్స్టెంట్గా ఉంది, కేఓ కాన్స్టెంట్గా ఉంది. ఏది పెరుగుతుంది, కేఈ పెరుగుతుంది. ఎందుకంటే ఈ డిగ్రీ ఆఫ్ లెవరేజ్ ఎప్పుడైతే లోన్లు ఇలా పెరుగుతూ వస్తున్నాయో ఎక్స్ యాక్సిస్ మీద 0, 1, 2, 3, 4, 5 ఇక్కడ 10 లక్షలు, 10 లక్షలకు వచ్చేసరికి ఎక్కువైపోతుంది.
అలా. ఓకే. ఇక మోడీ గ్లోరీ మిల్లర్ అప్రోచ్ కూడా ఈ సేమ్ ఇలా చెప్తాడు. ఇందులో ఏంటంటే అజంప్షన్స్ మనం ముందుగా చెప్పుకున్నట్లనే కార్పొరేట్ ట్యాక్స్ లేవు, కంపెనీ మార్కెట్ ఫ్రీగా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్ బై ద క్యాపిటల్ స్ట్రక్చర్. అజంప్షన్స్ ఏంటి? పర్ఫెక్ట్ క్యాపిటల్ మార్కెట్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఫ్లో అవుతుంది, ఫామ్ కెన్ బి గ్రూప్డ్ ఇంటూ ద హోమోజీనియస్ రిస్క్ క్లాసెస్ ఉన్నాయి, అలాగే యాబ్సెన్స్ ఆఫ్ ద కార్పొరేట్ అండ్ పర్సనల్ ట్యాక్సెస్ అసలు ఏమీ లేవు, అండ్ ద ఫామ్ విల్ పే ద 100% డివిడెండ్ పేఅవుట్ రేషియో పే చేస్తాడని చెప్తుంది. ఇక వీడు ఒక 3 ప్రపోర్షన్ చెప్పాడు. ప్రపోర్షన్ 1, ప్రపోర్షన్ 2, ప్రపోర్షన్ 3. ఈ 3 ప్రపోర్షన్లు ఏంటంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఫామ్ ఈజ్ independent of dividend payout ratio is computed as okay NOI divided by the capitalization rate. Proportion 2, expected yield on equity can be computed as yield on equity okay is equal to n cost of capital plus nth cost of capital minus return on equity, అలాగే leverage ratio. అలాగే ప్రపోర్షన్ 3, యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై ద ఫైనాన్సింగ్ డెసిషన్. అంటే ఇటు మోడీ గ్లోరీ మిల్లర్ అప్రోచ్ ఏం చెప్తాడు అని అంటే, మనం మార్కెట్లో డెట్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివిడెండ్ ఎక్కువ పే చేస్తాము. కంపెనీ డివిడెండ్ ఎక్కువ పే చేస్తుంది కాబట్టి కొత్త ఈక్విటీ షేర్స్ వస్తాయి కాబట్టి ఈక్వల్ అయిపోతుంది. అంటే కొత్త ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్కువ వస్తారు కాబట్టి ఈక్విటీ ప్రపోర్షన్ పెరుగుతుంది. ఈక్విటీ ప్రపోర్షన్ పెరుగుతుంది కాబట్టి మన డివిడెండ్స్ అనేది మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ఏమీ ఉండదు, మార్కెట్ ఫ్లో బాగుంటుంది. ఒక కంపెనీలో డెట్ తక్కువ ఉంది, అప్పుడు ప్రిఫరెన్స్ డివిడెండ్లు కూడా తక్కువ ఉంటాయి. అప్పుడు మార్కెట్ ఏమవుతుంది అని అంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఎక్కువ మంది ముందుకు రారు. అలా ఈ మోడీ గ్లోరీ మిల్లర్ అప్రోచ్ ఏం చెప్తున్నా అంటే అసలు ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ అది ఏమీ ఉండదు. దేనికి దానికి అంటే కేడీ ఈజ్ ఇండిపెండెంట్, కేఓ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ కేఈ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ ఆల్ దీస్ ఆర్ డిపెండ్స్ అపాన్ ది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.